క్రికెట్లో ఒక్కోసారి కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. వాటిని అస్సలు నమ్మబుద్ధి కాదు కానీ జస్ట్ కోఇన్సిడెన్స్‌గా చెప్పుకోవడానికి భలే బాగుంటాయి. అచ్చం అలాంటిదే మొన్న చెన్నైకి, నిన్న ముంబైకి జరిగింది. నిన్న గుజరాత్ విసిరిన 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 36 పరుగుల తేడాతో విజయాన్ని గుజరాత్‌కి అప్పగించింది ముంబై. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ను గుజరాత్కే ఆహ్వానించింది. సాయి సుదర్శన్ 63 పరుగులు, శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ 30+ స్కోర్లతో పర్వాలేదనిపించడంతో గుజరాత్ టైటన్స్ 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇప్పుడు 197 పరుగుల టార్గెట్ను చేస్ చేయలేక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ముంబై 160 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. మొన్న కూడా అంతే. ముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ సరిగ్గా 196 పరుగులే చేసి 197 పరుగుల టార్గెట్ ఇస్తే చేజింగ్ చేయలేకపోయిన చెన్నై సూపర్ కింగ్స్ 146 పరుగులే చేసి 50 పరుగుల తేడాతో విజయాన్ని ఆర్సీబీకి ఇచ్చేసింది. ఇలా వరుసగా 2 రోజుల్లో 2 టీమ్స్కి 197 పరుగులే టార్గెట్ రావడం ఓ విచిత్రమైతే, ఆ టార్గెట్ను చెన్నై, ముంబై రెండూ చేస్ చేయలేకపోవడం మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. గుజరాత్ మీద మ్యాచ్ ఓడిపోవడానికి ముందు మ్యాచ్ ముంబై చెన్నైపైనే ఆడడం మరో విచిత్రం. ఇలా 197 అనే నెంబర్ మిస్టరీ అంకెలా మారి 5 సార్లు కప్పులు గెలిచిన 2 ఛాంపియన్ జట్లకు శాపం పెట్టిందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫన్నీగా ట్రోల్స్ చేస్తున్నారు.